ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకి బెల్ ఐకాన్ అని ఉంటుందండి, దాని మీద క్లిక్ చేసి నేను పెట్టి ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా? ఇవాళ మన వీడియో ఏంటంటే వర్క్ బ్లౌజెస్ అండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను ఆల్రెడీ షార్ట్స్లలో పెట్టాను, చాలా బాగా రెస్పాన్స్ అయితే వచ్చిందంటే చాలా బాగుంది అని చెప్పేసి అయితే అంటున్నారు చాలామంది. ఆ డిజైన్ నెంబర్ ఏంటి అని చెప్పేసి కూడా కామెంట్స్లో అడుగుతున్నారు. మన కమ్యూనిటీ పోస్ట్ అనేది కంపల్సరీ చెక్ చేస్తూ ఉండండి, ఓకేనా? ఎందుకంటే ఈ మధ్యన కొంచెం డిలే అయితే అయ్యింది, కాకపోతే ఇప్పటి నుంచి అనేది కొంచెం ఇంకా ఇంట్రెస్ట్ పెట్టి కంపల్సరీ ప్రతి ఫోటోకి ఆ డిజైన్ నెంబర్ మన త్రిబుల్ ఆర్ మిషన్లోదా లేదంటే జేసీ క్రియేషన్స్ మ్యామ్దా ఏ డిజైన్ అనేది నేను డిజైన్ నెంబర్తో మీకు కమ్యూనిటీ పోస్ట్ అయితే పెట్టేస్తాను. మన కమ్యూనిటీ పోస్ట్ కూడా మీరు చెక్ చేయండి. అలాగే నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్. మీ లైక్ ఇవ్వడం వల్ల నాకు కొంచెం మోటివేషన్ అయితే వచ్చేస్తుంది, ఓకేనా? ఇవాళ మన బ్లౌజ్ అయితే చూసేద్దాం. ఈ డిజైన్ కూడా మనకు త్రిబుల్ ఆర్ మిషన్తో పాటే వచ్చిందండి. అసలు ఈ డిజైన్ నాకు కస్టమర్ పిక్ పెట్టేస్తే అసలు అది ఎలా ఉంది ఏంటి నాకు అస్సలు అర్థం కాలేదు, అంటే అంత నచ్చలేదు. కానీ డిజైన్ మాత్రం అసలు మగ్గం లుక్ అయితే వచ్చేసిందండి. ఇంకా ఏంటంటే టోటల్గా జరీ వేసేసాము. అంటే వాళ్ళు ఏంటంటే కొంచెం మనకు ఆఫ్ పట్టు పైన వేయించుకున్నారు, అయితే మనకు 2-3 శారీస్ పైకి కట్టుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళ ప్లానింగ్. చూడండి ఈ శారీ అయితే చూసేయండి. శారీ మొత్తం ఇది ఎల్లో కలర్ అండి. మనకు మామిడి పండు ఉంటుంది కదా, మ్యాంగో ఎల్లో అన్నమాట. ఇది మ్యాంగో ఎల్లో శారీ వచ్చేసి ఇక్కడ గ్రీన్ వచ్చింది. అయితే ఇక్కడ ఏంటంటే మనకు మధ్యలో బూటీస్ వచ్చాయి. ఈ బూటీస్లో కాపర్ అండ్ సిల్వర్ కాంబినేషన్ ఉంది. అలాగే ఇక్కడ ఏంటంటే కాపర్ కాంబినేషన్ వచ్చింది. మొత్తం మీకు కొంగు చూపిస్తాను. కొంగు అయితే సూపర్ హైలైట్ ఉందండి దీంట్లో. అంటే వాళ్ళు కొంగును బట్టి వర్క్ ఇలా వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు ఆలోచించారు. ఇక్కడ చూడండి, ఇక్కడ కొంగులో ఏంటంటే సిల్వర్ అండ్ కాపర్ కాంబినేషన్ వచ్చింది. గ్రీన్ పైన ఇక్కడ సిల్వర్ అండ్ కాపర్ కాంబినేషన్ బాగుంది కాబట్టి మనకు బ్లౌజ్ కూడా సిల్వర్ అండ్ కాపర్ కాంబినేషన్తో వర్క్ చేయండి. మనం ఈ శారీ కూడా కట్టుకోవచ్చు, లేదు అంటే వేరే శారీ కూడా వేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళైతే ఆలోచించారు. ఓకే అని చెప్పేసి వేశాను. దీంట్లో ఒక చిన్న మోడిఫికేషన్ అయితే చేశానండి. 2 డిజైన్స్ కలిపి ఒక 1 డిజైన్ అయితే చేశాను. అది ఎలా వచ్చింది అనేది మీరు నాకు కంపల్సరీ కామెంట్స్లో అయితే చెప్పాలి, ఓకేనా? ఫినిషింగ్ అయితే చేసి కుందన్స్ పెట్టేశాను. కాకపోతే కొంచెం అక్కడక్కడ థ్రెడ్స్ ఒక్కొక్కసారి మనకు సేమ్ ఉంటుంది కదా, కనిపించదు. చూడండి ఈ డిజైన్ చూడండి, ఇది మనకు త్రిబుల్ ఆర్ మిషన్తో పాటే వచ్చింది డిజైన్ అయితే. డిజైన్ చాలా బాగా వచ్చేసింది. మీకు టోటల్గా నెక్ చూడండి, కాపర్ అండ్ సిల్వర్ కాంబినేషన్తో అయితే వచ్చేసింది. చూడండి ఇక్కడ సిల్వర్ ఇచ్చేసాను, అలాగే కాపర్ ఇచ్చేసాను ఎక్కువగా. చూడండి టోటల్గా దీంట్లో ఏంటంటే థ్రెడ్స్ అనేటివి లేదు, మొత్తం జరీతో వర్క్ చేశాను. చాలా నీట్గా వచ్చింది. చూడండి ఇక్కడైతే ఫ్రంట్ పార్ట్ వేసాను. ఫ్రంట్ పార్ట్ కూడా మనకు చాలా బాగా వచ్చేసింది. మనకి ఇక్కడ పైపింగ్ లైన్ అనేది ఓన్లీ సింగిల్గా వచ్చేస్తుందండి. దీంట్లో కుందన్స్ కూడా పెట్టడం వల్ల ఏంటంటే లుక్ అనేది చాలా బాగుంది. హ్యాండ్స్ చూడండి, హ్యాండ్స్ అయితే చాలా బాగా వచ్చేసాయి. చూడండి దీంట్లో ఏంటంటే ఈ బార్డర్ అనేది మనకి నెక్లో వచ్చిన డిజైన్ కదా, ఈ లైన్స్ అనేటివి వేరే డిజైన్ నుంచి తీసుకొని ఇవి రెండు కలిపి ఇలా సెట్ చేశాను. చూడండి ఎంత నీట్గా వచ్చింది. దీనికి ఇంకొక టైం ఏం పట్టింది అంటే నాకు లైన్స్ చూడండి, నేను సిల్వర్ ఒక లైన్, కాపర్ ఒక లైన్, ఇలా 2 లైన్స్ అయితే ఇచ్చాను. చూడండి మీకు ఆల్రెడీ ఈ వీడియో ఒకవేళ వచ్చి ఉండొచ్చు, లేదంటే వస్తుందండి. అంటే ఈ లైన్స్ అనేది నేను ఎలా స్కిప్ చేసుకుంటూ వర్క్ చేశాను, ఎక్కడ ఆపాను, ఎక్కడ వర్క్ అనేది స్టార్ట్ చేశాను అనేది ఒక చిన్న వీడియో అయితే చేశానండి. మరీ లెంత్ వీడియో అయితే చేయలేదు. ఆ వీడియో ఒకవేళ మేబీ ఈ వీడియో కంటే ముందే వచ్చిండొచ్చు, లేదు అంటే వీడియో తర్వాత వస్తుంది, ఓకేనా? మన ఛానల్ అయితే అందుకే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని మరి చూడండి. మంచి మంచి డిజైన్స్ మీకు క్లియర్గా చూపిస్తానండి. కొత్తగా వర్క్ చేసే వాళ్ళకు మన ఛానల్ చూస్తే చాలా టిప్స్ తెలుస్తాయి. ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు కంప్యూటర్ వర్క్ అనేది కొత్తగా స్టార్ట్ చేసి ఉంటే మన ఛానల్ అయితే వాళ్ళకి రికమెండ్ అయితే చేయండి. అంటే వాళ్ళకి చెప్పండి ఈ ఛానల్లో మీకు కావాల్సిన డీటెయిల్స్ అనేది చాలా ఉంటాయి. ఒకవేళ మీరు అంటే వర్క్ చేయకుండొచ్చు, మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్లో ఇంకెవరైనా కంప్యూటర్ వర్క్ అనేది కొత్తగా స్టార్ట్ చేసి ఉంటే మన ఛానల్ గురించి అయితే వాళ్ళకి చెప్పండి. ఎందుకంటే వర్క్ గురించి ప్రతి ఒక్క చిన్న పాయింట్ అనేది నేను డీటెయిల్గా అయితే చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళందరికీ యూజ్ అవ్వాలి కదా, కొత్తగా వర్క్ చేసే వాళ్ళందరికీ యూజ్ అవ్వాలి కదా. ఈ మధ్య మన వీడియోస్ అయితే చాలా చూస్తున్నారు కదా, ఓకేనా? చాలా క్లియర్గా వచ్చేసింది. చూడండి లైన్స్ అనేది మనకు అంటే ఏంటంటే ఈ బార్డర్కి తర్వాత ఇది వేయడము, ఇక్కడ మనకు మరీ గ్యాప్ అనేది ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా కరెక్ట్గా సెట్ చేయడం అనేది కూడా రావాలి కదా.
అదంతా ఒక చిన్న వీడియో అయితే చేశాను. చాలా బాగా వచ్చేసిందండి హ్యాండ్స్ అనేది. చూడండి 2 హ్యాండ్స్, చూడండి 2 హ్యాండ్స్ అనేది ఇలా వచ్చేస్తాయి. మనకు జరీతో ఇవ్వడం వల్ల ఏంటంటే లుక్ అనేది చాలా బాగుందన్నమాట. అయితే ఈ డిజైన్ ఏంటంటే వాళ్ళు ఎల్బో హ్యాండ్స్ పెట్టుకుంటారు. అయితే ఎల్బో హ్యాండ్స్ పెట్టుకున్నా సరే ఈ డాట్స్ ఉన్నాయి కదా పైన, ఈ డాట్స్ అనేది కనిపించాలి అన్నప్పుడు ఇది మనకు ఫుల్ ఇక్కడ వరకు 10 ఇంచెస్ ఉందనుకోండి, 10 ఇంచెస్ వరకులో హ్యాండ్ అయితే వేయొద్దు. మీరు కస్టమర్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. 10 ఇంచెస్ హ్యాండ్ ఉన్నప్పుడు ఈ డాట్స్ కనిపించాలి అంటే 10 ఇంచెస్ వరకు వేయొద్దు. అంటే ఎల్బో హ్యాండ్కి సంబంధించిన లైన్స్ వేయద్దు. ఇది షార్ట్ హ్యాండ్కి సంబంధించిన లైన్స్ అనమాట. ఈ షార్ట్ హ్యాండ్స్కి ఇది కనిపించేటట్టు వేయాలంటే ఇక్కడ గ్యాప్ ఉంటేనే ఈ డాట్స్ అనేటివి దీంట్లో కనిపిస్తాయి. ఈ లైన్స్లలో మనకు హైలైట్ ఏంటిది, ఓన్లీ ఈ డాట్స్ అనమాట. ఈ డాట్స్ అలా ఏంటంటే జిగ్జాగ్లా కిందికి పైకి కనిపిస్తున్నాయి కదా, అలా ఉండడం వల్ల డిజైన్కి అయితే అందం వస్తుంది. నేను ఒక పిక్ కూడా వాళ్ళు చూశారు, సేమ్ ఆ పిక్లో ఇలానే ఉంది కాబట్టి నేను మళ్ళీ ఇలానే ట్రై చేశాను. చాలా బాగా వచ్చేసింది అనమాట డిజైన్ అయితే. టోటల్గా అయితే సూపర్ ఉంది ఆ డిజైన్. ఓకేనా. ఇంకొక డిజైన్ ఏంటంటే నేను చాలా రోజుల కింద అయితే వేసానండి, చాలా బాగా వచ్చేసింది. 1 సైడ్ డిజైన్ చూడండి ఎంత నీట్గా ఉంది. మనకు సింపుల్గా తక్కువ బడ్జెట్లో కావాలి, అలాగే కొంచెం యూనిక్గా ఉండాలి డిజైన్ అన్నప్పుడు ఈ డిజైన్ అయితే ట్రై చేయొచ్చు. చూడండి బాగా వచ్చింది కదా. ఇలా చూడండి, ఇక్కడ నేను స్కై బ్లూ ఇచ్చేసాను. స్కై బ్లూ అండ్ కాపర్ కాంబినేషన్తో అయితే వర్క్ చేశాను. వీళ్ళైతే నాకు శారీ అయితే ఇవ్వలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కింద పోగులు కనిపిస్తున్నాయి కదా, ఇదంతా స్కై బ్లూ అనమాట. ఈ పోగులు చూసి మీరు థ్రెడ్ అయితే పెట్టండి అని చెప్పేసి అన్నారు. కాబట్టి ఇదంతా స్కై బ్లూ ఉందని చెప్పేసి వీళ్ళకి ఇక్కడ ఏంటంటే స్కై బ్లూ కాపర్ కాంబినేషన్తో అయితే వర్క్ చేశాను. చాలా బాగా వచ్చింది. హ్యాండ్స్ అయితే ఎంత బాగున్నాయి, అసలు మగ్గం వర్క్ కూడా అవసరం లేదండి మనకి ఇలాంటి డిజైన్స్ వేసుకుంటే. సింపుల్గా యూనిక్గా కావాలి అనుకున్నప్పుడు ఈ డిజైన్ అయితే ట్రై చేయొచ్చు. ఓకేనా. చాలా అంటే చాలా బాగుంది. చూడండి, మనకు లో కాస్ట్ కూడా అవుతుంది. ఇంకేంటంటే ఫ్రంట్ పార్ట్ కుందన్స్ కూడా నేను సింపుల్గా చూడండి ఎంత బాగుంది. వచ్చేసింది కదా, సింపుల్గా నైస్గా ఉంది డిజైన్ అయితే. 2 హ్యాండ్స్ అనేది మీకు చూపించేస్తాను చూడండి. ఇది శారీ క్లాత్ మీదనే వర్క్ చేశాను, అందుకే ఇక్కడ బార్డర్ ఉంది కదా, బార్డర్లో కూడా మన కాపర్ అనేది కనిపించే విధంగా వేసాను చూడండి. ఈ డిజైన్ అలా హైలైట్ అయితే చేయడం జరుగుతుంది. చూడండి, నాకైతే చాలా బాగా నచ్చింది ఈ డిజైన్. చూడండి, ఇక్కడ ఏంటంటే మధ్యలో అంతా చెక్స్ వచ్చేసి చుట్టూ అవుట్లైన్ అనేది కొంచెం థిక్గా రావడం వల్ల ఈ డిజైన్కి అయితే చాలా బాగా లుక్ అయితే వచ్చేస్తుంది. బాగుంది కదా డిజైన్. మీకు ఎలా అనిపించింది అన్నది కూడా నాకు కంపల్సరీ కామెంట్స్ అయితే చెప్పండి. ఓకేనా. ఇప్పుడు మనం ఆల్రెడీ నేను ఒక వీడియో కానీ 2-3 షార్ట్స్ కానీ అప్లోడ్ చేశాను. ఇది ఆనియన్ పింక్ శారీ. ఈ శారీకి ఏంటంటే వాళ్ళు నాకు శారీలో క్లాత్ మీదనే వర్క్ చేయమని చెప్పేసి అడిగారు. దీనికి ఏంటంటే మొత్తం టోటల్గా శారీ మొత్తం ఒకే విధంగా వచ్చేసింది. ఇక్కడ కొంగుకు ఈ లైట్ కలర్ వచ్చిందనమాట. కొంగుకు మొత్తం లైట్ కలర్ వచ్చేసి బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే ఇలా లైన్స్ అయితే వచ్చేసాయి చూడండి. ఆల్రెడీ ఒక వీడియో చేశాను, షార్ట్స్ పెట్టాను. ఇంతకుముందు చాలా రోజుల కింద కూడా ఒక వీడియో పెట్టాను. అప్పుడు ఏంటంటే వాళ్ళు శారీస్ ఇవ్వలేదు, ఇప్పుడు వాళ్ళు మళ్ళీ శారీస్ ఇచ్చారనమాట. వేరే బ్లౌజెస్ ఇవి మళ్ళీ. చూడండి, హ్యాండ్ అయితే ఇలా వచ్చింది, చాలా నీట్గా ఉంది, చాలా బాగా కనిపిస్తుందండి. మనకి ఈ డిజైన్ ఎల్బో హ్యాండ్లో స్టిచ్చింగ్ చేసుకుంటే ఎంత లుక్ వస్తుందో. కుందన్స్ పెట్టడం వల్ల కూడా ఇంకా మనకు సింప్లీ సూపర్ అని చెప్పొచ్చు. ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే వేసుకున్నారు. నెక్ వేయమని చెప్పి అడిగారు వాళ్ళు. ఏంటంటే నేను ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ పైన నెక్ వేస్తే లుక్ అయితే రాదు. నేను చెప్పాను క్లియర్గా, దీనిపైన నెక్ వేస్తే మాత్రం లుక్ రాదు. నేను వేసినందుకు నేను అమౌంట్ తీసుకుంటాను, కానీ లుక్ రాదు కదా, అది వేస్ట్ అయిపోతుంది, మీ అమౌంట్ వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి నేను ఓపెన్గా చెప్పేశాను అనమాట. మీరు కరెక్ట్గా చెప్పారు, అందరైతే ఇలా చెప్పారు కదా అని చెప్పేసి అన్నారు వాళ్ళు. ఎందుకంటే మనము డబ్బులు రావడము, డబ్బు సంపాదించడం ఒకటే ముఖ్యం కాదు కదా, కస్టమర్ నమ్మకం కూడా ఉండాలి ఎప్పటికీ. అంటే ఈ శారీకి ఇది పర్ఫెక్ట్గా ఉంటుందా లేదా అనేది మనం చెప్పే విధంగా ఉండాలి. వాళ్ళ ఒపీనియన్ వదిలిపెట్టాలి, కానీ మనం మాత్రం కరెక్ట్గా చెప్పాలి.
ఇప్పుడు బ్యాక్ అండ్ ఫ్రంట్ వేసేస్తే ఇంక అమౌంట్ మనకు ఎక్కువ వస్తుంది, కానీ దీనికి లుక్ ఉండదు కదా, అస్సలు లుక్ ఉండదు దీనిపైన వేసి. ఎందుకంటే టోటల్గా కాపర్ లైన్స్ వచ్చాయి. ఇప్పుడు దీనిపైన ఇలా నెక్ వేసి అసలు దీనిపైన ఏం కనిపిస్తుంది చెప్పండి? అక్కడక్కడ బూటీస్ ఉంటేనన్నా కొంచెం ట్రై చేయొచ్చు, కానీ ఇది మొత్తం లైన్స్ వచ్చేసాయి. దీనిపైన అయితే లుక్ ఉండదు. అయితే ఇది ఖాళీగా ఉంది కాబట్టి దీనిపైన ఇలా వేసుకోండి, మీకు తక్కువ బడ్జెట్లో అయిపోతుంది. చూడడానికి కూడా కొంచెం గ్రాండ్ లుక్ అనిపిస్తుంది అని చెప్పేసి అంటే వాళ్ళు ఓకే అని చెప్పేసి వీళ్ళైతే ఈ డిజైన్ వేయించుకున్నారు. టోటల్గా ఇవి ఏంటంటే 3 వచ్చాయండి. ఇవి 2 ఈ వీడియోలో వస్తున్నాయి కదా, ఇంకొకటి అనేది మీకు అది కూడా వీడియో ఒకవేళ వచ్చిండొచ్చు మేబీ, సింపుల్గా ఉంటుందండి అది కూడా. అంటే ఇదే డిజైను, కలర్ అనేది వేరే ఉంది అంతే. ఇది మనకు రామా గ్రీన్లో లైట్ బ్లూ అనమాట. రామా గ్రీన్ కూడా కాదు, ఒకలాంటి బ్లూ. చూడండి ఇది ఒక బ్లూ, మీకు వీడియోలో వేరే కలర్ కనిపిస్తుంది, కొంచెం స్కై బ్లూలో లైట్ కనిపిస్తుంది, కానీ ఇది కొంచెం గ్రీన్లో లైట్గా వచ్చింది. అలా అని చెప్పి ప్యారెట్ గ్రీన్ కూడా కాదు, కలర్ అయితే బాగుంది. కొంచెం మీకు షార్ట్స్లలో నేను ఒక షార్ట్ అప్లోడ్ చేశాను కదా, దాంట్లో కరెక్ట్గా థ్రెడ్స్ అనేది కరెక్ట్గా కనిపించాయి చూడండి. మీకు థ్రెడ్ అయితే ఎగ్జాక్ట్ కనిపిస్తుంది చూడండి, దీనిపైన వర్క్ అనేది ఎగ్జాక్ట్ కలర్ కనిపిస్తుంది. ఇదే కలర్ శారీ అయితే ఉంది. 2 హ్యాండ్స్ ఇలాగే వచ్చేసాయి చూడండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ మనకు ఇలా పోగు వదిలిపెట్టి పెట్టడం వల్ల వర్క్ అనేది ఏ బ్లౌజ్కి అదే వర్క్ చేసామా లేదా అనేది మనకు తెలుస్తుందని. ఓకేనా, ఇలా అయితే 2 హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ 4 బ్లౌజెస్లో డిజైన్స్ అయితే 3నే, బ్లౌజెస్ అయితే 4. మీకు దీంట్లో ఏది నచ్చింది అనేది నాకు కంపల్సరీ కామెంట్స్లో అయితే చెప్పేసేయండి. ఓకేనా, మన వీడియోస్ అన్నీ ఎలా ఉన్నాయి అనేది ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఓకేనా, ఇంకా ఏంటంటే ఇంకా చాలా మనకైతే వర్క్ అయితే ఉన్నదండి. కంపల్సరీ ఎప్పటికప్పుడు మన వీడియోస్ అన్నీ ఫాలో అవుతూ ఉండండి. కొంచెం ఒక రోజు అటు ఇటు అయినా సరే మన వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. మన వీడియోస్ అన్ని చూసి సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే బాయ్.